చూడండి, అత్యంత ప్రాముఖ్యమైన ఉపకారం రక్షణ, పాప క్షమాపణ ద్వారా కలిగిన రక్షణ యేసునామములో. అందుకే దావీదు మొట్టమొదటి చెప్తున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ, నీకు బంగారు ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు కాదు, నీ దోషములన్నిటినీ క్షమించాడు. అసలు సిసలైన హృదయం ఇది. చాలాసార్లు ప్రభు మీకు ఏం చేశాడంటే చెప్తారు, అవన్నీ ప్రభు చేసినాయే. స్వస్థపరిచాడండి, దయ్యంతో ఉండే, నేను అప్పుడు దయ్యంలాగా ఉండే, దయ్యం నుంచి విడుదల ఇచ్చాడండి, ఇవన్నీ చెప్తారు. ఏడివేది బ్యాచ్ విడుదలనిచ్చాడు, ఇవన్నీ చెప్తారు. నీకు తెలియవలసింది ఏంటంటే అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రభువు నన్ను పాపం నుంచి, అంధకారం నుంచి, శాపం నుంచి, నరకము నుంచి, సాతాను చేతిలో నుంచి నన్ను విమోచించాడు, జీవగ్రంథంలో నా పేరు. దీన్ని బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు నీకు ఏ మేలు కూడా కుదుక, నువ్వు ఒక డోర్ ఓపెన్ చేసుకుంటున్నావు, ద్వారం ఓపెన్ చేసుకుంటున్నావు నువ్వు. ఇక్కడ రాబడ్డది క్రీస్తు 6వ వచనం, అందరు చూడండి 6వ వచనం. క్రీస్తు యేసునందు ప్రభువు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర రాబోయుగములలో కనబర్చు నిమిత్తం. చూడండి, ఇక మిగతాదంతా మహిమ, మహిమ ఈ ఉపకారం ద్వారా అంతా మహిమ. హల్లెలూయా. ఈ రక్షణ, ఈ పాప క్షమాపణ, ఈ దోషము పరిహారము నిన్ను పరిశుద్ధపరిచి తన ప్రజలుగా చేసుకున్నాడా, నేను రక్షించాడు, చూసినావా, దాని గురించి నువ్వు కృతజ్ఞత చెల్లించి మిగతాదంతా కూడా రెస్ట్ ఆఫ్ ప్రతిది కూడా, మిగతాదంతా కూడా మహిమ. ఇది గుర్తించిన దావీదు మొట్టమొదట అందుకే అంటున్నాడు, ఆయన దోషములన్నిటినీ